నీ ప్రతి అడుగులో నిన్నటి యోధుల గాథలు, రక్తం చిందిన నేలపై నెత్తుటి తిలకమా, దాచిన చరితకు రుజువుగా సాక్ష్యం నువ్వై సాగిపో, దేశంకే ప్రతిరూపమా ఆజాద్ ఏ దేశం ఎగినా ఎందుకాలినా ఏ పీఠం ఎక్కినా ఎవరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవం. 1930వ సంవత్సరము, ఆ సంవత్సరానికే ఒక ముఖ్యమైన సంవత్సరం అది. మన స్వతంత్ర సంగ్రామంలో చాలా ముఖ్యమైన సంవత్సరం అది. ఈరోజు మార్చి 23వ తేదీ మన చరిత్రలోనే నిలిచిపోయే రోజు. ఎందుకంటే ఈరోజు ఒక షహీద్ దినోత్సవం. ఈరోజు ఇంతకంటే ముందు 1930 సంవత్సరం కంటే ముందు స్వతంత్ర సంగ్రామం వేరు, 1930వ సంవత్సరం తర్వాత స్వతంత్ర సంగ్రామం యొక్క ఆ రూపురేఖలే మారిపోయాయి. దానికి కారణము ఈరోజు పరమపదించిన ముగ్గురు త్యాగధనులు కాబట్టి, రాజ్గురు, సుఖదేవ్, భగత్ సింగ్. ఈ యొక్క ముగ్గురు యొక్క బలిదానాల కారణంగా మనకు స్వాతంత్రం సిద్ధించింది. చాలామంది చెప్తారు మనకు అహింస పద్ధతిలో కేవలము ఒకరిద్దరి కారణంగా మనకు స్వాతంత్రం వచ్చిందని చెప్తారు. కానీ అదంతా కల్లుబొల్లి మాటలు, అవన్నీ అబద్ధాల మాటలు. కేవలం మనకు స్వాతంత్రం వచ్చింది బలిదానాల కారణంగా, స్వాతంత్రం వచ్చింది దేశభక్తుల యొక్క రక్తం చిందించిన కారణంగా, దేశభక్తుల యొక్క శవాల మీద నడుచుకుంటూ వెళుతున్న కారణంగా మనకు స్వాతంత్రం వచ్చింది. ఈ యొక్క స్వాతంత్ర దినాన్ని ఈ విధంగా మనం జరుపుకోవాలి. ఏ విధంగా బలిదానాలు జరిగాయి? కేవలము బ్రిటిష్ వాళ్ళ తొత్తులుగా మారి ఆ రోజు కొందరు మంది భారతీయులు మన యొక్క త్యాగధనులని, మన యొక్క దేశభక్తులు ఉరి తీయడం జరిగింది. నవ్వుతూ ఉరికమ్మం ఎక్కారు ఆ రోజు. ఈ యొక్క స్వతంత్ర సంగ్రామం కోసం పనిచేసిన దేశభక్తులు, నీకు ఉరికమ్మం కావాలా, నీకు ఒక్కసారి క్షమాభిక్ష కోరుకోండి, ఒక్కసారి బ్రిటిషర్స్కి స్వారీ అని చెప్పండి. స్వారీ అని చెప్తే 2 అక్షరాల స్వారీ అని చెప్తే నేను వదిలేస్తామని చెప్పినా సరే, మేము పరాయి దేశస్తులకు పరాయి పాలనకు తలవంచమని చెప్పి నిలుచున్న మహానుభావులు మన స్వతంత్ర సమరయోధులు. వాళ్ళకు నిజమైన నివాళులు అర్పించాలి. ఈరోజు చూస్తున్నాం మనము, దేశం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరి లోపల దేశభక్తి నిర్మాణం కావాలి. ఎక్కడైతే దేశభక్తి ప్రజల్లో నిర్మాణం అయి ఉంటుందో అక్కడ దేశం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దేశభక్తివంతంగా దేశభక్తిని పెంపొందించుకోవాలి. దేశభక్తి అంటే ఏమిటి? దేశం మీద ప్రేమ ఉండాలి, దేశం మీద గౌరవం ఉండాలి, దేశం మీద ఇళ్ళల మీద. కానీ దేశం కోసం పనిచేసిన దేశభక్తులని వారసులుగా చెప్పుకోవాలి. మేము ఈ దేశం యొక్క వారసులమని గొంతెత్తి చాటాలి. అటువంటి నిర్మాణము, అటువంటి దేశభక్తి ప్రతి యువకుడు లోపల నిర్మాణం కావాలి. ఈరోజు దేశభక్తి అంటే ఏమవుతుందంటే కేవలము 15th ఆగస్టు రోజు, 26 జనవరి రోజు కేవలము జెండా పండుగ, కేవలం జెండా ఎగిరేసినంత మాత్రాన దేశభక్తి లెక్క కొనసాగుతుంది. కానీ అది కాదు దేశభక్తి. దేశభక్తి అంటే 365 రోజులు 24 గంటలు దేశంలో దేశం కోసం చింతన, దేశం కోసం తపన, దేశ ప్రేమ ఆ విధంగా ఉండాలి. అది నిజమైన దేశభక్తి. ఎప్పుడైతే ప్రతి యువకుడి లోపల దేశభక్తి నిర్మాణం జరుగుతుందో, దేశం కోసం అంకిత భావన నిర్మాణం అవుతుందో అది దేశభక్తులకు నిజమైన నివాళి. ఆ విధంగా ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క భారతీయుడు నిజమైన దేశభక్తిగా నిర్మాణం కావాలి, స్వయంగా దేశభక్తిగా నిర్మాణం కావాలి. ఎవరో చెప్తే చేయడం కాదు, స్వయంగా దేశం పట్ల ప్రేమ, దేశం కోసం అంకిత భావం, దేశం కోసము ఏదైనా చేయాలనే అంకిత భావము, త్యాగ భావన నిర్మాణం కావడమే దేశభక్తి యొక్క నిర్వచనము. ఈ దేశభక్తి ప్రకటించడము, దేశభక్తిని స్వయంగా నిర్మాణం చేసుకోవడము, అదే మనం ఇచ్చే దేశభక్తులకు నిజమైన నివాళి. ఈరోజు అత్యంత బాధాకరమైన రోజు ఈరోజు. ఎందుకంటే ఒక నూనూగు మీసాల యవ్వనులు, 23-24 సంవత్సరాల యవ్వనులు దేశం కోసం బలయ్యారు.
దేశం కోసం బలి అయ్యే అరగంట ముందు కూడా వాళ్ళకి అడిగారు, మీకు ఏంది మరి ఇప్పటికైనా క్షమాభిక్ష కోరండి, బ్రిటిష్ వాళ్ళకు స్వారీ అని చెప్పండి 2 అక్షరాలు, మేము వదిలేస్తామని చెప్తే కూడా నేను మళ్ళీ ఈ దేశంలో జన్మిస్తాను, దేశం కోసం పనిచేస్తాను, నా యొక్క దేశం కోసం పనిచేస్తాను, నా యొక్క ఒక్కొక్క రక్త బొట్టు నుంచి ఒక్కొక్క దేశభక్తుడు తయారవుతాడని చెప్పి పిలుపునిస్తారు. అటువంటి దేశభక్తుల కన్నా భరత భూమి మన భారతదేశం. కాబట్టి ఈ దేశము మాతృభూమి, పవిత్రమైన భారత భూమి, పవిత్రమైన మాతృభూమి. కాబట్టి ఈ యొక్క భారతదేశంలో జన్మించిన పౌరులందరూ ధన్యజీవులు, చాలామంది అదృష్టవంతులు. కాబట్టి ఇటువంటి దేశభక్తుల ప్రేరణని మనసులో ఉంచుకొని ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క భారతీయుడు ఒక దేశభక్తియుతంగా తయారు కావాలని కోరుకుంటున్నాను. జై బోలో భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జోహార్ స్వతంత్ర మన వీరులకు, భగత్ సింగ్ సుఖదేవ్, రాజ్గురు, జై శ్రీరామ్, జై జై మాతా. ఈ యొక్క ముగ్గురు యొక్క దేశభక్తుల యొక్క బలిదానానికి సూచకంగా ఒక నిమిషము మౌనం పాటించవలసిందిగా అందరినీ ప్రార్థిస్తున్నాను. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భారత్ మాతా కీ.